హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను రొయ్యల గోంగూర చేయటం చూపిస్తున్నానండి. రొయ్యల గోంగూర మ్యాక్సిమం అందరూ వండుకుంటూనే ఉంటారు. అయితే నేను చాలా సింపుల్‌గా చేస్తున్నాను. మసాలాలు కూడా తక్కువతో ఈ కర్రీ చేస్తున్నాను. వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, మా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొయ్యల గోంగూరకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, రొయ్యలు, తర్వాత ఉడకపెట్టుకున్న గోంగూర రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసేసి దానిలో ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేయండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కానీ తాలింపు అవసరం లేదండి. చాలామంది తాలింపు దినుసులు వేస్తుంటారు కదా, అవేమీ వేయవసరం లేదు, డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవచ్చు. ఈ ముక్కలు కాస్త మగ్గాక అప్పుడు రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అసలు 10 సెకండ్స్లోనే రొయ్యలు ఉడికిపోతాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి రొయ్యలు. రొయ్యలు ఎక్కువసేపు ఉడకకూడదు. ఎక్కువసేపు ఉడికితే ఒక రబ్బర్ లాగా ఫామ్ అయ్యిద్ది ఆ ముక్క. అలా రబ్బర్ లాగా ఫామ్ అవ్వకూడదు రొయ్య ముక్క ఎప్పుడు కూడా. అందుకని ఇవన్నీ మగ్గిన తర్వాత వేసుకుంటారండి. ఇంకా రొయ్యలతో రెసిపీస్ చాలా ఉంటాయండి. రొయ్యల పకోడీ, రొయ్యలతో ఇంకా ఇంకా చాలా సింపుల్ రెసిపీస్ కూడా ఉంటాయండి. ఈజీగా ఫ్రై ఎలా చేసుకోవాలి ఇవన్నీ రానున్న వీడియోల్లో నేను మీకు చూపిస్తాను. అయితే ఈ ముక్కలు ఇక్కడ మగ్గాలండి. టమాటా, పచ్చిమిరపకాయ ఇవి అంటే మనం ఉప్మాలోకి మగ్గబెట్టుకుంటాం చూడండి, ఆ స్టేజ్కి వచ్చేదాకా మగ్గితే సరిపోయిద్ది. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాను. రొయ్యలు వేసేసుకొని బాగా కలబెట్టుకున్నాను. ఆల్రెడీ ఈ రొయ్యల్లో నేను ఉప్పు, కారం, పసుపు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక వారం ఉన్నా 2 వారాలు ఉన్నా కానీ చప్పదనం అనేది లేకుండా ఉంటుందండి రొయ్య ముక్కకి. చేపలకైనా అంతేను. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చప్పగా లేకుండా ఉంటుంది. అంటే నేను రొయ్యల్లో కలిపాను కదండి, గోంగూర కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసాను. మసాలా, ఉప్పు, కారం, పసుపు కొంచెం కొంచెమే యాడ్ చేశాను. ఎందుకంటే గోంగూర ఉంది కాబట్టి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను గోంగూరని యాడ్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం స్కిప్ అయ్యిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు ఉడకబెట్టుకొని మెదుపుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. అంటే ఇంకా ఫైనల్గా ఇంకా అయిపోయింది కర్రీ అన్నప్పుడు ఫైనల్గా యాడ్ చేసేసి ఇది మొత్తం కలిసిందాకా తిప్పుకొని ఈ తిప్పుకున్న దాన్ని ఒక 5 సెకండ్స్ ఉడకనిస్తే సరిపోయిద్ది. అప్పుడు ఆ గోంగూరలో ఉన్న ఫ్లేవరు రొయ్య ముక్కకి పట్టుకుంటుంది. 5 సెకండ్స్ సరిపోయిద్ది. ఇంకా లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి, రొయ్యల గోంగూర కూర రెడీ. మా